హాయ్ మై క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు కవాయ్ చాప్టర్ బై ఫ్రీ. ఏంటి మళ్ళీ వీళ్ళు ఎయిర్పోర్ట్లో ఉన్నారు అనుకుంటున్నారా? ఎస్, వీఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్ అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ టుగెదర్ అండ్ మెయిన్లీ మ్యారేజ్ తర్వాత. సో దిస్ ఈస్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ మీ అండ్ టైం అరౌండ్ 8:30 PM అయింది. మా ఫ్లైట్ వచ్చేసి 12:30 PM టు బాలి ఇండోనేషియా. సో ఇక్కడ లగేజ్ చెక్ ఇన్ చేయడానికి వచ్చేసాం. వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. ఫీమేల్ అక్కడే ఉంది. ఎక్కడ ఫీమేల్ కాదు, మేల్ ఉన్నప్పుడు పక్కన ఫీమేల్ ఉంటుంది. సారీ. ఇది అరేంజ్మెంట్ చేసుకో. గుడ్ హెయిర్ డే. సో మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ప్లేస్కి నేను చెప్పాను దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ విత్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. లాస్ట్ వీడియో మీరు చూసుంటే తిరుపతికి వెళ్ళేటప్పుడు ఫుడ్ దగ్గర ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. సో అందుకే ఇప్పుడు సేఫ్ సైడ్ వి కేమ్ టు KFC అండ్ ఇలా బర్గర్ మిల్ ఆర్డర్ చేసి తింటున్నాము డిన్నర్కి. దిస్ ఇస్ మలేషియన్ ఎయిర్లైన్స్ అండ్ మేమైతే టికెట్స్ జస్ట్ ఒక 3-4 డేస్ ముందే బుక్ చేసుకున్నాము. అండ్ డిసెంబర్ కదా, ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. బట్ వాట్ ఐ లవ్ ఈస్ ద వీసా ఆన్ అరైవల్ కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా వీ కెన్ గో. Cabin crew, please unboard doors and cross-check. So just landed in Kuala Lumpur, Malaysia. ఎంత టైం ఇప్పుడు? టైం ఎంత ఇప్పుడు మలేషియా? 7:30 అంట మలేషియన్ టైం. So ours is a connecting flight, Hyderabad to Kuala Lumpur and then to Bali. So present అయితే ఒక 3 hours layover ఉంది. సో టైం పాస్ చేస్తున్నాము. మీరు కూడా ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నా నా సజెషన్ ఏంటంటే క్యారీ యువర్ ఓన్ ట్రైపాడ్. ఎందుకంటే ప్రతిసారి మనం వేరే వాళ్ళని ఫొటోస్ తీయమని అడగలేము అండ్ వాళ్ళు తీసినా మనకు నచ్చినట్టు తీయరు. సో ఇదైతే మేము అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము. దిస్ ట్రైపాడ్ కమ్స్ విత్ రిమోట్ అండ్ ఎలాగో టైం ఉంది కాబట్టి మేము పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము. చాలా ఫాస్ట్గా 3 hours అయితే అయిపోయాయి. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈ ఎయిర్పోర్ట్లో నేను ఇంతకు ముందు కూడా వచ్చాను. కొన్ని గేట్స్ మనం రీచ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు టేక్ ద బస్ ఆర్ ట్రైన్, అంటే విత్ ఇన్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. సో అది ముందే చెక్ చేసుకుంటే బెస్ట్. మాదైతే C33 గేట్ అండ్ జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉన్నింది. హనీమూన్ కపుల్స్ అంటే ఎలా ఉండాలో చెప్తారంట అఖిల్. ఫస్ట్ ఏంది, చేతికి మెహందీ ఉండాలి. థర్డ్ ఏంటి, ఇట్లా క్లోజ్గా ఉండి మాట్లాడుకో. మనం కూడా హనీమూన్ లానే ఉన్నాం. Covering approximate distance of 1,800 kilometers, should you fly up to 37,000 rupees today. ఏ మీల్ టైం. నేనైతే చికెన్ విత్ దాలేదో ఆర్డర్ చేశాను అండ్ అఖిల్ ఆర్డర్డ్ సంథింగ్ ఇన్ వెజ్. సో ఈ ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ 3 hours ఉందన్నమాట. ముందు ఫ్లైట్ 4 hours ఉంది. టోటల్ 7 hours జర్నీ. ఫైనలీ వీ ల్యాండెడ్ ఇన్ బాలి సేఫ్లీ అండ్ ఇప్పుడైతే మనం ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. సో మీరు కూడా ఎవరైనా బాలికి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే దిస్ మైట్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫస్ట్ అయితే మేము ముందే ఆన్‌లైన్‌లో వీసా అనేది ఈ వీసా ఉంటది కదా! సో, దానికి పే చేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఈ వీసాకి. అండ్ లవ్ బాలి ట్యాక్స్ అని కూడా ఉంటదనమాట. సో, 2 ముందే రెడీగా పెట్టుకొని వచ్చాము. క్యూఆర్ కోడ్స్ అండ్ ఏదైతే మెయిల్ వస్తది కదా! అఫీషియల్‌గా బాలి వీసా మెయిల్ అని. ఆ 2 రెడీగా పెట్టుకొని వచ్చాము. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. వీసా ఆన్ అరైవల్ కాబట్టి ఫిల్ చేయని వాళ్ళకైతే పక్కన సిస్టమ్స్ ఉంటాయి. దే హావ్ టు గో దేర్ అండ్ ఫిల్ ఇట్. అండ్ వేరే కంట్రీస్ వాళ్ళకైతే ఈ పాస్‌పోర్ట్ స్కానింగ్ ఆప్షన్ ఉంది కానీ ఇండియన్స్‌కైతే లేదు. సో, ముందే ఫిల్ చేసుకొనొస్తే యూ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ టెన్షన్ కూడా ఉండదు. ఈ ట్రిప్ అయితే కంప్లీట్‌లీ మా ఓన్ ప్లాన్. అంటే మేము ఏ ట్రావెల్ ఏజెన్సీ నుంచి వెళ్ళలేదు. వీసా కానీ, ట్రాన్స్‌పోర్ట్ కానీ, ఎయిర్‌బిఎన్‌బీస్, హోటల్స్ ఎవ్రీథింగ్ వాస్ బై అవర్ ఓన్. ఎందుకంటే మేము చాలా మందిని కాంటాక్ట్ అయ్యాం కానీ ఎవ్రీవేర్ కామన్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే గ్రూప్స్‌ని తీసుకెళ్ళి ఒక 15, 20 మినిట్స్ అక్కడ వదిలేసి లేదంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఎక్సైటింగ్‌గా అనిపించలేదు. సో, మేమే ప్లేసెస్ అన్నీ వెతుక్కున్నాము. మీరు కూడా చాలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ట్రావెల్ వ్లాగర్స్ కూడా ఉన్నారు కదా! సో, ఇట్స్ వెరీ ఈజీ టు ప్లాన్. లెట్స్ గో బాలి. ఆఫ్టర్ 2 అవర్స్ ఫైనలీ ఎయిర్‌పోర్ట్ బయటకైతే వచ్చేసాము. ఈవెన్ దో మేము అప్లికేషన్ అవన్నీ ముందే ఫిల్ చేసినా కూడా వెయిటింగ్ చాలామంది ఉండున్నారు కదా లైన్‌లో. సో, కొంచెం టైం పట్టింది. అండ్ మీరు బయటికి వాక్ చేసే టైంలో చాలా కరెన్సీ ఎక్స్‌చేంజ్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. బట్ నాకైతే ఎక్స్‌చేంజ్ రేట్ చాలా తక్కువ ఇస్తున్నట్టు అనిపించింది. సో, మేమైతే కంప్లీట్ బయటకొచ్చేసాము. అండ్ నౌ వి ఆర్ హియర్ టు టేక్ ఈసిమ్. మేము ఆల్రెడీ క్లూక్‌లో తీసుకుందాం అనుకున్నాం కానీ మేము ఓపెన్ చేసినప్పుడు అవైలబుల్ ఫ్రమ్ టుమారో అని చూపించింది. సో, ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే ఉన్నింది అని వి ఆర్ టేకింగ్ ద ఈసిమ్ హియర్. ప్రాసెస్ అయితే 5 మినిట్స్‌లో అయిపోయింది. నేను 40 జీబీ ప్లాన్ తీసుకున్నాను విచ్ ఇస్ వాలిడ్ ఫర్ 30 డేస్. ప్రైజెస్ అయితే మీకు ఇక్కడ క్లియర్‌గా ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపించేసాయి. అండ్ 40 జీబీ ఎందుకంటే వి థాట్ పర్సనల్ హాట్‌స్పాట్ షేర్ చేసుకొని ఇంటర్నెట్ ఇద్దరికీ యూజ్ చేద్దామని. ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ మిలియనేర్ హబీబీ కమ్ టు బాలి. ఎందుకంటే ఇక్కడ కరెన్సీ అలాంటిది కదా! వాటర్ బాటిలే 50,000 పెట్టి కొనాలి అంటే ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ద కరెన్సీ ఎక్స్‌చేంజ్ ఎక్సైటింగ్ పార్ట్. కానీ ఇక్కడ ఐఎన్ఆర్ లేదు. మేము జాపనీస్ యెన్ నుంచి ఇండోనేషియన్ రూపియా తీసుకున్నామనమాట. జస్ట్ మనకి విత్‌డ్రావల్ చార్జెస్ పడతాయి ఏటీఎం నుంచి డ్రా చేసినందుకు. విచ్ ఇస్ ద సేఫ్ వే కదా! ఎందుకంటే బాలీలో చాలా స్కామ్స్ జరుగుతాయి. సో, బెటర్ నాకైతే ఎయిర్‌పోర్ట్‌లోనే తీసుకొనెళ్తే బెస్ట్ అనిపించింది. మిలియనేర్ 50,000. 1 మిలియన్. సో, ఫైనలీ అమౌంట్ విత్‌డ్రా అయితే చేసుకున్నాము. ఆల్మోస్ట్ 10,000 JPY 10,000 జాపనీస్ కరెన్సీకి మాకు 1 మిలియన్ పైన వచ్చింది. Indonesian rupee. ఇండోనేషియన్ రూపియా. Feel like a millionaire. You have someone to pick up now? Yeah, we have somebody to uh, somebody here pick up చేసుకోవడానికి. మా నేమ్స్ ఎక్కడ ఉన్నాయి ఏమో. ప్రోగ్రామ్ చెట్టి. ఓ ఇక్కడ ఓ హాయ్. ఓకే క్యూట్గా ఉన్నాడు ఆయన. పికప్ చేసుకోవడానికి వచ్చిన ఆయన. దిస్ వే. నాకు కూడా మంచిగా ఫ్లవర్స్ వేయచ్చు కదా, కానీ కొంచెం వేడిగా ఉంది కదా. చాలా కొంచెం వేడిగా ఉంది. కొంచెం కాదు. ఇంకా నయం స్వెట్ షర్ట్ అలా తెచ్చుకోలేదు. ఫుల్ వేడిగా ఉంది కదా, లైక్ హ్యూమిడిటీ. ఇంకా జాకెట్స్ అవి ప్యాక్ చేసుకొని వచ్చుండే డిసెంబర్ వింటర్ అని, వేరేలా ఉంటుండే. మార్చేసేవేంటి అప్పుడే డ్రెస్.
హమ్మయ్య! మా కారైతే వచ్చేసింది. ఇప్పుడైతే లగేజ్ లోడ్ చేసి, మేము బుక్ చేసుకున్న ఎయిర్‌బిఎన్‌బి ప్రాపర్టీకయితే వెళ్తున్నాము. అండ్ డెఫినైట్‌లీ లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే, ఆ ప్రాపర్టీకెళ్ళిన తర్వాత వి వర్ లైక్ సో హ్యాపీ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టేస్ అనమాట. అండ్ కమింగ్ టు ద కార్, దిస్ ఇస్ ఇన్నోవా క్రిస్టా ఇన్ బ్లాక్ కలర్. అండ్ ఈ కార్ బుకింగ్ కూడా మేము త్రూ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి కదా! అందులో సెర్చ్ చేసి మేము ఒకరిని బుక్ చేసుకున్నాము. అండ్ ఈ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ. ఎందుకంటే పెద్ద కార్ కాబట్టి మీరు చిన్న కార్ సెలెక్ట్ చేసుకుంటే కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు పే ద హోల్ కాస్ట్. బట్ మీరు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ కానీ ఒక 4, 5 మెంబర్స్ వచ్చారనుకోండి, సేమ్ కాస్ట్ వితిన్ యువర్ గ్రూప్ డివైడ్ అవుతుంది. విచ్ ఇస్ రియలీ అ గుడ్ చాయిస్. అండ్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. లెగ్ రూమ్ కూడా చాలా బావుంటుంది ఇన్నోవా కాబట్టి. సో మేము అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా ఇదే కార్ బుక్ చేసుకున్నాము. Biryani. Oh, yes, Hyderabad chicken I biryani. really like that. You could have told us, we could have got it for you. Because we came from Hyderabad, it's famous for biryani. Really? Yeah, you could have told us. Because I have a lot of customers from India, so Oh. sometimes they having me to dinner. I wonder, oh, because chicken biryani. Why you Chicken must order biryani. chicken? It's addictive. You want to try other food? No. Chicken biryani. Sit down. Chicken biryani. ల్యాండ్ అయ్యి జస్ట్ ఒక 15-20 మినిట్స్ కూడా అవ్వలేదు అనుకుంటా. ఏం కావాలన్నా అఖిలు? చాయ్ షాపా? నేను మంచి బాల్కనీస్ క్యూస్ ఏముంటుందా అని చూస్తే అఖిలేమో Tea or coffee? ఇదిగో టీ ఆర్ కాఫీ Tea or coffee. చాయ్ షాప్ ప్రూవ్ చేసుకున్నావు కదా ఇండియన్ అని. మిడ్‌నైట్ 12:30కి హైదరాబాద్‌లో ఫ్లైట్ తీసుకున్న తర్వాత బాలి టైంలో 3:30 పీఎంకి ల్యాండ్ అయ్యాము. అండ్ వీ కేమ్ అవుట్ అరౌండ్ 4:30. అండ్ ఇప్పుడు ఎయిర్‌బిఎన్‌బికి 1 అవర్ టైం చూపిస్తుంది. జనరల్‌గా మీకు ఎయిర్‌పోర్ట్‌లో దగ్గర ఏరియాస్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేము బుక్ చేసుకునేది షాంగు అనే ఏరియా విచ్ ఇస్ 1 అవర్ ఫ్రమ్ ఎయిర్‌పోర్ట్. అండ్ కేఎఫ్‌సి ఎవ్రీ కంట్రీలో మెన్యూ డిఫరెంట్‌గా ఉంటది కదా! సో ఇక్కడ మేము ఆప్షన్స్ చూస్తున్నాము. కొన్ని నూడిల్స్‌తో, కొన్ని రైస్‌తో చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో ఏం తీసుకుందాం అని ఆలోచించి ఆప్షన్స్ చూస్తున్నాము. డైరెక్ట్‌గా ఆర్డర్ చెప్తుంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో మేము ఇక్కడికొచ్చామనమాట. ఇంగ్లీష్‌లో ఇంకా ఆప్షన్స్ క్లియర్‌గా ఉంటాయి. అండ్ ఏం మీట్ ఉంది అని తెలుసుకోవడానికి. సో ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మేమైతే బర్గర్ అండ్ సమ్ చికెన్ బాల్స్ లాంటివేవో కొత్తగా ఉంటే అవి ఆర్డర్ చేశాము. గైస్ బిల్ అయితే 45,000 అయింది. ఐ నో మీరు అమౌంట్ కన్వర్ట్ చేసి చూస్తే ఇట్స్ రియలీ లెస్ అమౌంట్. ఫుడ్ అయితే చాలా వచ్చింది. ఇద్దరికి సరిపడా వచ్చింది. బట్ ఆ కరెన్సీలో అయితే చాలా ఫన్‌గా అనిపించింది అంత అమౌంట్ పే చేస్తూ. ఇప్పుడైతే అగైన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఆన్ అవర్ వే టు షాంగు. అక్కడ ఎయిర్‌బిఎన్‌బిలో చెక్ ఇన్ అవ్వడానికి. ఇవి చికెన్ బాల్స్ అనమాట. చాలా యమ్మీ ఉండే. అండ్ ఇక్కడ జనరల్ కెచప్ కాకుండా ఈ సంబాల్ అన్న సాస్ ఇచ్చారు. స్పైసీగా చాలా బావుండింది. నాకైతే చాలా బా నచ్చింది. బాలి ఎంటర్ అయినప్పటి నుంచి కార్స్ కంటే బైక్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. విచ్ ఇస్ అ రియలీ గుడ్ ఆప్షన్ ఫర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలర్స్. జస్ట్ 500, 600 పర్ డే ఉంటుంది. అండ్ బైక్ రైడ్స్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా యూ కెన్ డెఫినెట్‌లీ రెంట్ అవుట్ ద బైక్స్. జస్ట్ పాస్‌పోర్ట్ కాపీ అండ్ డ్రైవర్స్ లైసెన్స్ కాపీ వాళ్ళకి పంపించేస్తే వాట్సాప్‌లో ఈజీగా రెంట్‌కి ఇచ్చేస్తారు. సో రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి స్టాచ్యూస్ చాలా కనిపించాయి. స్టాచ్యూస్‌కి ఇలా క్లాత్ డ్రేప్ చేశారు కదా! వైట్ అండ్ బ్లాక్ చెక్స్. అదేంటి అని నేను మా డ్రైవర్‌ని అడిగాను. సో బ్లాక్ ఈజ్ ఫర్ ఈవిల్ అండ్ వైట్ ఈజ్ ఫర్ గుడ్ అంట. సో గుడ్ ఫైట్స్ ఈవిల్ అన్నట్టు ఆ 2 బ్యాలెన్స్ చేస్తూ ఆ క్లాత్ డిజైన్ ఉంటుందంట. అండ్ బాలీలో ఎవరైతే హిందూస్ ఉంటారో ఎవ్రీ హోమ్ వాళ్ళది ఉంటది కదా! సో ఎవ్రీ ఇంటికి వాళ్ళ ఓన్ టెంపుల్ ఉంటదంట. సో అవి చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు బేస్డ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ వెల్త్. సో ఇలా పెద్దగా ఉంటే దే ఆర్ మోర్ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ అన్నట్టు. నౌ వి ఆర్ జస్ట్ 10 మినిట్స్ అవే ఫ్రమ్ అవర్ ఎయిర్‌బిఎన్‌బి ప్రాపర్టీ. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. దిస్ ఏరియా ఈస్ కాల్డ్ షాంగు. ముందు ఏరియాస్ కంటే నాకు ఇది కొంచెం బెటర్‌గా అనిపించింది. అంటే బిల్డింగ్స్ కానీ, రైస్ ఫీల్డ్స్ కానీ మంచిగా క్లాస్‌గా ఉండే అనమాట. అండ్ చాలామంది ఫారినర్ ట్రావెలర్స్ కూడా ఉన్నారు. అండ్ రోడ్స్ వచ్చేసి బాలీలో కొంచెం నారో రోడ్సే ఉంటాయి. సో కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేయాలి.
Actually, we booked this property through Airbnb. So hope But it look doesn't turn nice, out like bamboo like like that, right? expectations was reality లాగా టర్న్ అవుట్ అవ్వదు. ఇక ఏందో ఇక్కడంత ఇట్లుంది మొత్తం. We have just arrived from the airport. డేట్ ఎంత ఈరోజు? డేట్ టుడే డేట్ Today, this 9/9. is not. థ్యాంక్ గాడ్ మేము ప్రాపర్టీకి రీచ్ అయిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పిక్చర్స్లో ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. అండ్ దిస్ హోల్ ప్రాపర్టీ ఈజ్ మేడ్ ఆఫ్ బ్యాంబూ అనమాట. ఈ విల్లాస్ కానీ సో ఎవ్రీథింగ్ దే యూజ్ ఇస్ బ్యాంబూ. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఫామ్ అనేది ఫిల్అప్ చేశాను. ఆల్రెడీ బుకింగ్ అండ్ పేమెంట్ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు అవర్ విల్లా అండ్ ఇట్స్ విల్లా నెంబర్ 3. ఈ ప్రాపర్టీ చుట్టూ చాలా రైస్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా, ఎయిర్ కూడా చాలా ఫ్రెష్గా ఉండింది. అండ్ ఎంటర్ అయ్యేటప్పుడు మీరు చూసారు కదా, కొంచెం కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నాకు టెన్షన్ వేసింది. బట్ వన్స్ వీ ఎంటర్డ్ ద ప్రాపర్టీ వీ జస్ట్ లవ్డ్ ఇట్. ఎంత బాగా అనిపించింది అంటే మాకు వీ మేడ్ ద రైట్ చాయిస్ అనిపించింది. నౌ ఇట్స్ 7 PM అండ్ ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాము. అండ్ లుక్ ఎట్ ద విల్లా. మేమైతే హోల్ విల్లా బుక్ చేసుకున్నాము. అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఎయిర్బిఎన్బి. నేను కింద లింక్ కూడా ఇస్తాను. ఇప్పుడు నైట్ టైం కాబట్టి ప్రాపర్గా నేను చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ నేను ఈ విల్లా హోమ్ టూర్ లాగా నేను చేసి చూపిస్తాను. అండ్ లుక్ ఎట్ ద వాష్రూమ్. చాలా అయితే చాలా బాగుంది. అండ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ద స్టవ్. అండ్ పై ఫ్లోర్లో కూడా ఒక బెడ్రూమ్ ఉంది. Yo, I'm in Bali. Nice hat. ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఉంది. వావ్. I think your model అంటాను. కరెంట్లీ వీఆర్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ కెఫే కాల్ లా బ్రిసా. ఇది నా విష్ లిస్ట్లో ఉందన్నమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ దిస్ ఇస్ జస్ట్ 10 minutes అవే. షాంగు ఏరియాలో మంచి మంచి కెఫేస్ ఉంటాయి. మేక్ షూర్ యూ ఎక్స్ప్లోర్ దెమ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. బేసికలీ మేము రిజర్వేషన్ అయితే ఏం చేసుకోలేదు. బట్ లక్కీలీ మాకు ఈ టేబుల్ దొరికింది. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. కొన్నిటికైతే ఫ్రీ అనమాట. మినిమం స్పెండ్ అలా ఏమి ఉండదు. ఇలా టేబుల్స్ అండ్ బెడ్స్ వ్యూతో ఉన్న వాటికైతే మినిమం స్పెండ్ ఉంటుంది. మేము సెలెక్ట్ చేసుకున్న టేబుల్కి అయితే 8 lakhs అన్నవి మినిమం స్పెండ్ అనమాట ఇండోనేషియన్ కరెన్సీలో, విచ్ ఇస్ రూపియా. బట్ ఆ 8 lakhs అనేవి మనం కంప్లీట్గా రిడీమ్ చేసుకోవచ్చు. ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ ఇట్స్ అప్ టు అస్, విచ్ ఇస్ అ రియలీ గుడ్ ఆప్షన్. మంచి వ్యూ, మంచి ఫుడ్ అండ్ ద వైబ్ వాజ్ ఆల్సో రియలీ గ్రేట్. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. దిస్ ఇస్ వాట్ వీ ఆర్డర్డ్. lamb chops, chicken skewers and strawberry and one more flavor నాకు గుర్తులేదు. బట్ ప్రజెంటేషన్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది.
వీ హ్యాడ్ అన్ అమేజింగ్ డిన్నర్ అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. వీ గాట్ సమ్ అమేజింగ్ పిక్చర్స్. అవి నా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను. డెఫినెట్లీ అక్కడికి కూడా వెళ్ళి చూడండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది జస్ట్ డే 1 మాత్రమే, ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి బాలి ట్రిప్ నుంచి. సో సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.